హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. శాస్త్ర ప్రకారం చేస్తే కుక్కపిల్ల పుట్టినట్లయిందే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు బాక్స్ ఆఫీస్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి మరీ బొక్క పెడుతున్నాడు. విజయవంతంగా నిర్మాతల్ని నాకించేస్తున్నాడు. రీసెంట్గా బాబు ఎలగబెట్టిన ఉత్తుత్తి భజన సింగ్ బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేసింది. మైదాపిండి ఖర్చులు మిగిలిన చాలే అనుకొని కలెక్షన్ పోస్టర్లు కూడా వేయలేదంటే బాబు సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయో అది మీ ఊహకే వదిలేస్తున్నా. హాలిడేస్, వీకెండ్, సోలో రిలీజ్ అయినా సరే డే 1 కలెక్షన్స్ మాత్రం లేవు. మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు ఇంకా తక్కువ. ఇక 4వ రోజు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. సినిమా చూసి ఈ రసైనికులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే వాళ్ళ వెనకాలే బాబు కూడా వెళ్ళాడు. తాత కట్టించిన చెరువుని దూకుతారా? ఎంత పవర్ బాబు సినిమా అయితే మాత్రం బొక్క మీద బొక్క పెడుతుంటే ఎన్నిసార్లని ఓడ్చుకుంటారు? బాబు ఎందుకు ఈ రొట్ట రీమేకులంటే పార్టీని నడిపించడం కోసం అంటాడు. అంటే అంతకుముందు అవతారు, అవెంజర్స్, టైటానిక్ తీశాడా? అప్పుడు కూడా ఈ రొట్ట రీమేకులే కదా తీసింది. మనల్ని ఎవర్రా ఆపేది అంటాడు. వాళ్ళు ఆపుతారా, వీళ్ళు ఆపుతారా అంటాడు. ఎవరన్నా ఆపేదాకా ఉంటే కదా, ముందే ఆగిపోతే ఎవరు ఆపుతారు మనల్ని? అక్కడ స్పేస్ లేదు, మనం క్రియేట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం అని లాస్ట్కి ఈర సైనికులు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఉత్తుత్తి భజన సింగ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం చేస్తోంది. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి తొందరగా చూడండి పోస్టరు. సినిమాని ఎప్పుడో పీకేశారుగా. టైటిల్ బాగుంది, ఫ్రీలీలా బాగుంది, దీనికి 500 బొక్క పెట్టడం ఇంకా బాగుంది. ఇంటర్వెల్లో పాప్కార్న్ తొందరగా అయిపోయింది. లాస్ట్లో సినిమా అయిపోవడం సినిమాకి హైలైట్. సినిమా అయిపోయిన తర్వాత పరుగు పందాలు పెట్టారు. డోర్లు తీయకుండానే బద్దలు కొట్టుకొని బయటపడి చించుకొని ఉరికారంతా. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అవతార్ రికార్డులు వెనక నుంచి లేపుకుంటూ వస్తుంది. మరీ గేమ్ డేంజరు, రైస్ మిల్ అంత హిట్ కాదు కానీ పెద్ద బొక్కే పెడతాడు బాబు. ఎక్కువసార్లు బొక్క పెట్టిన వీరుడిగా నిలిచి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దశాబ్ద కాలానికి పైగా ముందంజలోనే కొనసాగుతున్నాడు. బాబు స్టార్డమ్ని మనం మాటల్లో వర్ణించలేం. మినిమం 70 కోట్లన్నా బొక్క పెట్టగలడు. ఏమీ రాకపోయినా సినిమాలో ఏలెట్టి గెలికి మిగతా ఏళ్ళు నిర్మాతకి పెడతాడు. సినిమా నాగిపోయిందని ముందే తెలిసినా ఒక్కో టికెట్ 500, 1000 పెట్టి సింగిల్ టేకులో ఫ్యాన్స్కి బొక్క పెడతాడు. అసలు బాబు తలుచుకుంటే నిర్మాతని ఒక్క రోజులో రోడ్డు మీద నిలబెట్టగలడు. అది బాబు స్టామినా, ఆయన స్టార్డమ్ అని తొడలు వాచిపోయేలా కొట్టుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి బాబు అపజయానికి కారణాలేంటి? ఇంత టార్గెటెడ్గా ఇన్నిసార్లు ఎలా బొక్క పెట్టగలుగుతున్నాడు? హరోంహర రైస్ మిల్లుకి 120 కోట్లు, ఎల్కేజీకి 40 కోట్లు, దీనికేమో 80 కోట్లు, కొంచెం అటు ఇటు. బాబుకి ఎలా సాధ్యమవుతుంది? ఎప్పటికప్పుడు నిర్మాతల్ని కానీ ఈర సైనికుల్ని కానీ దారిద్ర్య రేఖని దాటి రాకుండా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. బాబుకి ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బాబు ఘన విజయాలకి మొదటి రీజన్ వచ్చేసి ఈర సైనికులు. చల్లెట్లా ఉందిరా అంటే చల్ల కంటే గొల్లదే బాగుంది అన్నాడంట. ఈ కోవకి చెందిన వాళ్ళే వీళ్ళు కూడా. బాబు సినిమాకి బ్యాండ్ వాయిస్తే తప్పు లేదు, ఈ రికార్డు పండేస్తాం, ఆ కలెక్షన్లు లేపుతాం అంటుంటారు. కానీ ఏ రికార్డు లేపలేరు. అందరి హీరోల ఫ్యాండమ్స్ని గెలుక్కొని బాబు సినిమాకి బొక్కపడేలా దగ్గరుండి చేస్తుంటారు. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట అన్నట్టు అనవసరమైన ఈ పీకులాటే బాబు విజయానికి గర్వకారణం. వీళ్ళ పిచ్చి ఏ రేంజ్లో ఉంటుందంటే వాడెవడో బాబు రికార్డ్స్ లేపాలి అంటే లాస్ట్కి డైరెక్టర్ అయిన హరీష్ అయ్య గారు కూడా తదాస్తు అని ట్వీట్ పెట్టాడు. వీళ్ళ పిచ్చికి ఇది పరాకాష్ట. దీనికి తోడు మా కోడి కుంపటి లేకుంటే మీకు తెల్లవారదు అని బెదిరిస్తుంటారు. ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం, ఆ సినిమాని బ్యాన్ చేస్తాం, మెయిన్ లేకుంటే మీరు బతకలేరు అని ఇతర హీరోల ఫ్యాన్స్ని గిల్లుకుంటుంటారు. ఎక్కువ తెలివి ఏడుపులకు కారణం, తక్కువ తెలివి తనలకు కారణం. వీళ్ళది తక్కువ తెలివి. ఎవరి సినిమాలకో టికెట్లు పరాపరా చింపే సత్తా ఉంటే బాబు సినిమాలకు ఎందుకు చిరుగుతుంది? ఆలోచించండి. అనవసరమైన ఈ ఫ్యాన్ వార్సే బాబు విజయానికి ముఖ్య కారణం. నెంబర్ 2, బాబు రాజకీయ విన్యాసాలు. ఎంత తొండమున్నా దోమ ఏను కాదు. సినిమాలో నువ్వు స్టార్ అయ్యి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో కాదు. సినిమా పరంగా అందరికీ ఓకే, ఎంత పోట్లాడుకున్నా కళ్ళు దుకాణం కాడ ఒకటే. అలాగే ఏ పార్టీలో ఎవరున్నా సినిమాని సినిమాలాగే చూస్తారు. మనల్ని ఎవర్రా ఆపేది? నా ఫ్యాన్స్ని టచ్ చేసి చూడండి. ఇలాంటి బిల్డప్లు, భగత్ సింగ్ ఆదర్శాలు, 2 లక్షల పుస్తకాలు సిదగడం, రాజకీయాల్లో ఇప్పుడు మీ అవసరం ఉంది,
ఇలాంటి డబ్బా డైలాగులు పెట్టకూడదు. కథకి అవసరమైతే ఓకే, కానీ కథనే వీటి చుట్టూ తిప్పుతున్నారు. అదే సమస్య. మెజారిటీ ఆడియన్స్ ఇక్కడే దూరం అవుతున్నారు. నెంబర్ 3, రొట్టె రీమేకులు. ఏ గాలికి ఆ చాప ఎత్తినట్టు ఉండాలి. ఈ ఓటీటీ యుగంలో ఈ రొట్టె రీమేకులు ఎవరు చూస్తారు? చేసేదే రీమేకు, మళ్ళీ దానిలో కూడా ఏలెట్టి గెలకడం, సొంత పైత్యం రుద్దడం. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? చూసిందే చూడమంటే ఎలా? పార్టీ ఫండ్ కోసం సినిమాలు తీస్తున్నాను అంటున్నాడు. ఏదో క్యూఆర్ కోడ్ పెట్టుకో, వీర సైనికులు సాయం చేస్తారు కదా. ఇప్పుడు ఇటు సినిమా పాయే, అటు గాలి పాయే. ప్రయోజనం ఏముంది? ఒరిజినల్ స్టోరీలను విజయవంతంగా చెడగొట్టడం ఇంకో రీజన్. నెంబర్ 4, బాబు పైత్యం ప్లస్ టికెట్ రేట్లు. చేసిందే రీమేక్ స్టోరీలు, మళ్ళీ దాంట్లో ఏలెట్టి గెలుకుతాడు. చివరికి ఒరిజినల్ స్టోరీలో కూడా బాబు పైత్యం ఉండాల్సిందే. రాజకీయ డైలాగులు, సనాతన ధర్మం, ఇలా ఆల్రెడీ అధికారంలో ఉన్నావు, పైగా డిప్యూటీ సీఎం. హిందూ ధర్మానికి రియాలిటీలో నువ్వు చేసిందేంటి? ఏమీ లేదు. కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. మనం చేయనిది కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వీటికి తోడు డేట్స్ ఇవ్వకపోవడం, బడ్జెట్ పెరిగిందని చెప్పి టికెట్ రేట్లు అమాంతం పెంచడం, ఇవి కూడా ఒక పెద్ద కారణాలే. కంటెంట్ లేని సినిమాకి అంతంత టికెట్ రేట్లు పెట్టడం ఒక బాబుకే చెల్లింది. మొత్తానికి ఇవే రీజన్స్. అయితే ఒక్క మాట, బాబు సినిమాలు హిట్ అయితేనే బాబుకి లైఫ్ ఉంటుంది, లేదంటే సోయలో కూడా ఉండడు. శంకరగిరి మాన్యాలు పట్టుకుపోవాల్సిందే. ఇప్పుడు టైంపాస్ కోసం, పార్టీ ఫండ్ కోసం ఇలాంటి రొట్టె స్టోరీతో ఇంకొక సినిమా పడినా కూడా కంప్లీట్గా షట్ డౌన్ అయిపోవాల్సిందే. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.